శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9-10-2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, షష్ఠి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 32 నిమిషాల నుంచి 12 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 26 నిమిషాల వరకు. వర్జము రాత్రి 3 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట 51 నిమిషాల వరకు. సూర్యోదయం 6 గంటల 11 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 55 నిమిషాలకి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభవంతమైనటువంటి శుభయోగాలు, ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థులకి అద్భుతమైనటువంటి విద్యాలాభం. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతాపితృలతో ఆనందయోగం, విహారయాత్రలు, విదేశీయానయాత్ర, తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా దేవాలయ సందర్శన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పదంగా ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభతరుణం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణింపు, విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని చేయవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహమణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉంది. పడకూడని పదార్థాలు తిన్నారా, మీకు ఉదర సంబంధమైన అనారోగ్యం ఖాయం. మద్యపాన సేవన చేశారా, మీకు వాహన ప్రమాదం పొంచు. ఇవి చాలా జాగ్రత్త చూసుకోండి. నేను చాలా కఠినంగా చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోండి. ఈ ఆరోగ్య సంబంధ విషయంలో మీరు కాస్త అలసత్వం చేసిన ప్రమాదంలో పడే అవకాశం. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, అనవసరమైనటువంటి అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. పబ్ కల్చర్ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విధవ వేషాలు వేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండండి. లంచము తీసుకోకపోయినా ఇతరుల ప్రోద్బలం చేత ప్రలోభానికి లోనై లంచం పుచ్చుకునే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చు. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై కన్సల్టెన్సీ మీద ఆధారపడుతున్న విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన నష్టము. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి అవమానాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం నష్టం. జ్యోతిష్య పండితులకి తీవ్రమైనటువంటి విభేదాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను నష్టాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు తప్పకుండా మీరు సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. సమస్త శుభాలని, జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి అమ్మ కాబట్టి సరస్వతి అవతారంలో మనం అమ్మని
దర్శించుకోవడం, అమ్మవారిని ప్రార్థన చేయడం, భగవద్గీత పారాయణం చేయడం, 1 నుంచి 7 అధ్యాయాలు చదవండి, అనుకూలవంతంగా ఉంటుంది. బియ్యము దానం చేసే ప్రయత్నం చేయండి, గోధుమలు దానం చేసే ప్రయత్నం చేయండి, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయండి. వాహనం ఇతరులదే నడపకండి, మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. కొత్త వస్తువులు ఈరోజు కొనే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట మాత్రం వినండి. కృత్రిమ సంతానం కోసం కూడా ప్రయత్నం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈరోజు విదేశీ ప్రయాణం ఉంటైతే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకోండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు డబ్బుల విషయంలో, వ్యాపార విషయంలో, వృత్తి ఉద్యోగాదుల విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల ప్రలోభాలకి లోను కాకూడదు, జాగ్రత్త. సోషల్ మీడియా సాటి డెనిస్ట్ వారు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువ ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. వీలైతే ఈ రోజు మీరు చండీ పారాయణం చేయించుకోండి, చండీ హోమంలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి, అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:34 నుంచి 10:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:13 నుంచి 2:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున్ రాశి వారి వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. కుటుంబ సౌఖ్యం, గృహయోగం, ధనయోగం, స్థల లాభం, రైతన్నలకి పొలము లాభం, పూలు పళ్ళు పండించే వారికి వ్యాపార లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వైద్యులకి ముఖ్యంగా వైద్యాల నిర్మాణం చేసే అవకాశం. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ లాభాలు, విద్యాభివృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాల పరంపర. ఈరోజంతా మీకు శుభకరంగా ఉండబోతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అనుకూల శుభస్థితిగా చెప్పవచ్చు. జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజంతా కూడా ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనందాది శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైన బహుమానాలు అందుకోవడం, ఆస్తి తగాదాలు సమసిపోవడం, నూతన ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడం, శుభకార్య నిమిత్తమై మీరు చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా మారడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి మంచి పంట లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పరిపూర్ణ విద్యా ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆనంద యోగం, అదృష్ట యోగం, ధన, ధాన్య, వస్త్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇదంతా మీకు చాలా సుఖమైనటువంటి, ఆనందమైనటువంటి జీవనంగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్య సాధన పొందుకుంటారు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త ఉపశమనము కలిగించేటువంటి కార్యాలు అంటే ధనయోగం, అవసరార్థం ధనప్రాప్తి, స్థిరాస్తులను కొనుగోలు చేసే విషయంలో పెద్దవారి యొక్క సూచనలు, వారి సహాయ సహకారాలు అందుకునే అవకాశం. ఇక్కడ మీకు సోదరుల వల్ల ఆస్తి పంపకాలు కానీ, నూతన ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో సోదరుల యొక్క సహకారం మీకు అద్భుతంగా ఉండబోతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఇంట్లో ఏదన్నా వేడుక జరగవచ్చు. రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారస్తులు కానీ లాభవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ట్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. అలాగే వాహన యోగము,
ధనధాన్య వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోరుబావులు తోవి వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాన్ని పొందుకోవచ్చును. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విలువైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. ఇదంతా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వాహనంతో జాగ్రత్తగా ఉండండి. మితిమీరినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. లేనిపోని అనవసరపు విషయాల్లోకి జోక్యం చేసుకోవడం మానేసేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీకి, జూదానికి దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. విద్యా పరిపూర్ణత ఉంటుంది. బ్యాక్లాగ్ పరీక్షలు పూర్తి చేసుకోగలుగుతారు. మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. కొత్త వ్యాపారానికి నాంది పలకవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. దర్శక నిర్మాతల లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలం పరిస్థితి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం. కోర్టులో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం. కోర్టు బయట సమస్య పరిష్కారమే అవకాశం. వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు మనకు కనబడతాయి. అంటే కొన్ని విషయాల్లో మాత్రమే మీరు కొద్దిగా నెగిటివ్ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంది. కనుక తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేసుకుంటే వాటి విషయాల్లో కూడా మీకు అనుకూల శుభయోగాలు. కళాకారుల క్రీడగా వృద్ధి కాదు. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయండి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలో అనుకూలమైన శుభ ఫలితాలు. మత్స్యకారులకు సంపద, రోజులు, చేపల అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగాల పరంపర. జ్యోతిష పండితులకు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే తొందరపాటుతనము, ఇతరుల మీద డిపెండ్ అవ్వడము, ఉద్యోగస్తులు ప్రలోభాలు లోనవ్వడము లాంటివి ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త పడితే సుఖము, శుభము, ఆనందకరమైనటువంటి జీవనం. స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కూడా 1-2 రోజులు ఆగిన తర్వాత మీరు అటువంటి ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతోంది. ఆ విషయంలో ఒకసారి పెద్దవాళ్లతో ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమో ఈరోజు మీరు కాస్త భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల శుభప్రదము, ఆనందకరం, వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు శుభకరంగానే ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పబడుతోంది. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, నక్కతోక తొక్కినట్టు అంటారండి, నేను నక్కతోక ఎప్పుడు తొక్కుతానో చెప్తారా అని అడుగుతుంటారు. ఏమండి, అదృష్ట యోగం బాగా ఉంటుందని అర్థం. నక్కతోక తొక్కడం అంటే మంచి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని అర్థం. తెలివైన నీ యొక్క కార్యము పూర్తవడానికి, అవతలి వాళ్ళని నీ వైపు తిప్పుకోవడానికి, ఎటువంటి పని చేస్తే మీకు లాభం కలుగుతుంది, అవతల వాళ్ళకి నష్టం కలగకుండా ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేటువంటి తెలివిని నక్కను చూచి నేర్చుకోమని చెప్తారు. అంటే నక్క చాలా తెలివైనదని అర్థం. కాబట్టి నక్కతోక తొక్కినట్టే అంటే అర్థం ఏంటంటే అన్ని పనులు మీకు అనుకూలంగా మార్చుకుంటారు అని అర్థం. సామెతల్ని అర్థం చేసిన విషయంలో జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పడానికి అర్థం ఏంటంటే బలమైనటువంటి కార్యసిద్ధి, కార్యాచరణతో ఉంటారని అర్థం. దానివల్ల మీకు కార్యసాఫల్యత వల్ల ఆర్థిక సౌలభ్యం ఉంటుంది. ఆర్థిక సౌలభ్యం వల్ల కుటుంబ శ్రేయస్సు ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు వల్ల ఆనందం ఉంటుంది. ఆనందం వల్ల ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధమైనటువంటి అర్థాన్ని తీసుకునే ప్రయత్నాన్ని చేస్తే లాభం. ఈరోజు కూడా మీకు ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి విద్యాలాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం. H1B వీసానో, గ్రీన్ కార్డో, పిఆర్ఓ పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ మంచి లాభాలు పొందిన అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలను బలమైనటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి ధన ధాన్య ఆర్థిక ఆనంద యోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లె వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభాలు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, విడిపోయినటువంటి ప్రేయసి పెళ్లి కానీ, భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులతో ఉన్నటువంటి బంధాలను తెంపుకున్న వారందరికీ కూడా ఈ రోజున అందరితో అనుబంధాన్ని పెంచుకోగలిగే అవకాశం. కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశం. అదృష్ట యోగం. సిరి సంపదలు పొందుకునే అవకాశం. శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. వస్తు వాహన సౌలభ్యం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి లాభవంతులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ లాభం. సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారులు కానీ అభివృద్ధి పొందుకునే అవకాశాలు. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన ప్రయాణం, సంపద. ఇదంతా మీకు శుభకరంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. శుభవార్తా శ్రవణం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొజలు చేపల చెలకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి భవిష్యత్తు, ఉన్నతమైనటువంటి వ్యాపార లాభానికి కొనసాగే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి లాభం. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి అనుకూల శుభయోగాలు. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, శుభకార్యాచరణ, ఆనందకరమైనటువంటి సంపద. పోగొట్టుకున్న గౌరవాన్ని, ఉద్యోగాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆనందాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు సౌకర్యవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు అప్రమత్తత అవసరము. మద్యపాన సేవనం ప్రమాదము. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. లేనిపోని నిందలు, అనవసర వ్యక్తులకి మీ కుటుంబ రహస్యాలు వెల్లడించడం వల్ల ప్రమాదంలో పడే అవకాశము. కళాకారులు, క్రీడాకారులకి నష్టం. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అపశృతులు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు ఇతరుల ప్రలోభాలకి లోనవ్వకూడదు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తిలో కూడా అవమానాలు. జ్యోతిష్య పండితులకి నష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా విపరీతమైన అనర్థాలు, అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. కుటుంబ సభ్యులతో మమేకమై ఉండండి. మౌనంగా ఉండండి. నిరాహారంగా ఉండండి. అనుకున్న ఫలితాలు ఉంటాయి. తప్పకుండా ఈరోజు మీరు అమ్మవారి నవరాత్రి ఉత్సవంలో పాల్పంచుకునే ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:03 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభవంతమైన శుభయోగం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సభ్యులతో మమేకమై శుభకార్య నిర్వహణ, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి కానీ, లేదా ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం కానీ, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కానీ, ఆస్తి పంపకాల అనుకూలతలు కానీ తప్పకుండా పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి రుణపీడా పరిహారం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం,
విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగించబోతోంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటాడు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, ఆనందకరమైన శుభయోగం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి అనుకూలత, శుభకరమైన సంతాన ఆనందయుగాన్ని పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, సాటి డెనిస్ట్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. రుణపీడ పరిహారం, రోగనాశనం, పెద్దవారితో అనుకూలవంతమైన అనుబంధాలు, కీర్తి ప్రతిష్టలు పొందుకో అవకాశం, నూతన వ్యాపార ప్రారంభం, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం, రోగనాశనం, 10 మందిలో ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల తప్పక ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.